శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. పూజ చేసే సమయంలో ఏ వస్త్రాలు ధరించి పూజ చేయాలి? మడిబట్టలు లేకపోతే పూజ చేసేటప్పుడు ఏం చేయాలి? అసలు పూజ చేసేటప్పుడు మడి వస్త్రము అనేది ఎలా ధరించాలి? ఏ వస్త్రాలు కట్టుకొని పూజ చేస్తే సంపూర్ణమైన ఫలితం ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైనా సరే ప్రతిరోజు పూజ చేసేటప్పుడు పూజా సమయంలో ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ధరించాలి. వాటిని మడి వస్త్రాలు అనే పేరుతో పిలుస్తారు. అంటే మడి కట్టుకొని పూజ చేస్తే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మడి వస్త్రం అనేది ఎలా వస్తుంది అంటే, ఎవరైనా సరే రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పొడిగా ఉన్న వస్త్రాలు ఏవైనా తీసుకొని వాటిని నీళ్లతో తడిపి ఆరేసుకోవాలి. మధ్యాహ్నం మనం భోజనం చేసేలోపు ఆ వస్త్రాలు ఎండలో ఆరిపోతే వాటిని ప్రత్యేకమైన ప్రదేశంలో భద్రపరచుకోవాలి. మనం పూజ చేసుకునేటప్పుడు ఆ వస్త్రాలు ధరించి పూజ చేసుకోవాలి. వీటినే మడి వస్త్రాలు అంటారు. కాబట్టి మడి వస్త్రాలు ఎలా వస్తాయి అంటే, రోజు స్నానం చేయగానే పొడిగా ఉన్న వస్త్రాలు మనం నీళ్లలో తడపటం, వాటిని ఎండలో ఆరేయటం, అవి ఆరిన తర్వాత భోజనానికి ముందే తీసి ప్రత్యేకమైన ప్రదేశంలో పెట్టడం, మర్నాడు స్నానం చేసిన తర్వాత ఆ వస్త్రాలు ధరించి పూజ చేయటం, వీటినే మడి వస్త్రాలు అంటారు. అయితే మరి ప్రతిరోజు ఇలా స్నానం చేశాక నీళ్లల్లో వస్త్రాలు తడిపి ఆరవేసుకొని భోజనానికి ముందు తీయటం, ఇవన్నీ కూడా సాధ్యం కాదు అనుకునే వాళ్ళకి ధావళి అనేది చెప్పారు. ధావళి అంటే ఏంటంటే, ఇది నారతో తయారు చేయబడిన వస్త్రం. నార వస్త్రములను ధావళి అనే పేరుతో పిలుస్తారు. ఈ ధావళి అయితే రోజు ఉతకాల్సిన అవసరం లేదు, రోజు తడుపుకోవాల్సిన అవసరం లేదు. మనం పూజ చేసుకునేటప్పుడు నార వస్త్రాలతో చేసిన ఈ ధావళిని కట్టుకొని పూజ చేసి, పూజ అయిపోగానే దాన్ని ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంచి మర్నాడు పూజ చేసే ముందు గాలిలో ఆ ధావళిని 7 సార్లు ఇలా విదిలించాలి. అలా విదిలిస్తే ఆ ధావళి అనేది మడి వస్త్రం అయిపోతుంది అని శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి రోజు వస్త్రాలు నీళ్లతో తడుపుకొని ఆరబెట్టాల్సిన అవసరం లేదు. ధావళి అనేది తీసుకోండి. నారతో చేసినటువంటి ఆ ధావళిని రోజు పూజ చేసే ముందు 7 సార్లు గాల్లో ఇలా విదిలించండి, అది మడి వస్త్రం అవుతుంది. అయితే ఏ వస్త్రానికైనా అంచు ఉండాలి. అంచు లేని వస్త్రము మడి వస్త్రంగా పనికిరాదు. అంచు ఎందుకు ఉండాలండి అంటే, మనం పూజ చేసేటప్పుడు ఆ పూజా శక్తి మనలో ఉండాలి. ఒక్కొక్కసారి భూమి ఆకర్షణ శక్తికి భూమి లాగేసుకుంటుంది. అలా మన పూజా శక్తి భూమి లాక్కుండా ఉండాలంటే అంచు అనేది ఉండాలి. అంచు అనేది భూమి ఆకర్షణ శక్తి మన పూజా శక్తిని లాగకుండా కాపాడుతుంది. అందుకే అంచు ఉన్న వస్త్రాలని మడి వస్త్రాలుగా వినియోగించాలి. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా తడి వస్త్రాలను మడి వస్త్రాలుగా ఉపయోగించరాదు అని శాస్త్రంలో చెప్పారు. ఒక్కొక్కసారి బట్టలు ఆరవండి, మరి అప్పుడు ఆ తడి వస్త్రాలే కట్టుకొని పూజ చేయాలిగా అంటే, అటువంటప్పుడు కూడా శాస్త్రంలో ఒక విషయం చెప్పారు. అదేంటంటే, మీరు మడి వస్త్రాలు చక్కగా నీళ్లలో తడుపుకొని ఆరబెట్టుకున్నా ఆరలేదనుకోండి, అలాంటప్పుడు ఆ తడి వస్త్రాలు చేత్తో తీసుకొని 7 సార్లు ఇలా గాలిలో విదిలించండి. అలా 7 సార్లు గాలిలో విదిలిస్తే అవి తడిగా ఉన్నా కూడా దోషం ఉండదు. అప్పుడు అవి మడి వస్త్రాలుగా ఉపయోగించుకోవచ్చని కూడా శాస్త్రాల్లో చెప్పారు. అలాగే పట్టు వస్త్రాలు ఉంటాయి. పట్టు వస్త్రాలను కూడా మనం పూజ చేసుకునేటప్పుడు వినియోగించుకోవచ్చు. ధావళే ఉపయోగించాలని లేదు. ధావళి ఉపయోగిస్తే మంచిది, లేదా పట్టు వస్త్రాన్ని మడి వస్త్రంగా ఉపయోగించుకోవచ్చు. ధావళికి ఏ నియమాలు ఉంటాయో పట్టు వస్త్రాలకు కూడా అవే నియమాలు ఉంటాయి. అంటే రోజు ధావళి తీసుకొని 7 సార్లు విదిలించి మనం మడి వస్త్రంగా ఎలా వాడతామో, పట్టు వస్త్రం కూడా రోజు పూజ చేసే ముందు ఉతకాల్సిన అవసరం లేదు. 7 సార్లు ఇలా విదిలించి ఆ పట్టు వస్త్రం ధరించి మనం పూజ చేసుకోవచ్చు. అది మడి వస్త్రంగానే పనికొస్తుందని శాస్త్రాల్లో చెప్పారు. అలాగే తడి వస్త్రాలని ఇలా 7 సార్లు విదిలించేటప్పుడు మాత్రం సూర్యుడికి ఎదురుగా విదిలించండి, అప్పుడు అవి మడి వస్త్రాలు అవుతాయి. అలాగే అసలు పట్టు వస్త్రాలకు ఉన్న గొప్పతనం ఏంటంటే, దీక్షలు ఎప్పుడు మనం తీసుకున్న పట్టు వస్త్రాలే ధరించాలి. చాలా మంది అయ్యప్ప దీక్షలు, అమ్మవారి దీక్షలు, ఇట్లాంటి చాలా దీక్షలు తీసుకుంటూ ఉంటారు. ప్రత్యేకమైన దీక్షల్లో పట్టు వస్త్రాలు ధరిస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది. అలాగే మనం తర్పణాలు వదిలిపెడతాం. పితృదేవతలకు పితృతర్పణం అని, దేవతలకు దేవతర్పణం అని, ఋషులకు ఋషి తర్పణం అని చాలా మంది తర్పణాలు ఇస్తారు. తర్పణాలు ఇచ్చేటప్పుడు కూడా పట్టు వస్త్రాలు తప్పకుండా ధరించాలని మహాభారతం అనుశాసన పర్వంలో చెప్పారు. అలా ధరించి తర్పణం ఇస్తే అద్భుతమైన ఫలితం చేకూరుతుంది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, వేరే వాళ్ళ మడి వస్త్రాలు ధరించి పూజ చేస్తూ ఉంటారు. అలా చేస్తే ఫలితం ఉండదు.
ఇతరుల వస్త్రాలు ధరించి పూజ చెయ్యరాదు. ఇతరులు ధరించే పట్టు వస్త్రాలు తీసుకొని మనం కట్టుకొని పూజ చేస్తే ఫలితం ఉండదు. ఎందుకంటే మనకు ధర్మశాస్త్రాల్లో చెప్పారు, ఒకరు ధరించిన వస్త్రాలు గాని, ఒకరు ధరించిన పాదరక్షలు గాని, ఒకరు ధరించిన నగలు గాని, ఒకరు ధరించిన పుష్పాలు గాని ఇంకొకళ్ళు ఉపయోగించకూడదు. అప్పుడు ఫలితం ఉండదు. అయితే తప్పనిసరి అయితే ఏం చేయాలి? తప్పనిసరి పరిస్థితుల్లో ధరించవలసి వస్తే ఒకరు ధరించిన వస్త్రాలను శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత ధరించవచ్చని మార్కండేయ పురాణంలో చెప్పారు. కాబట్టి పూజ చేసుకునేటప్పుడు వస్త్రాల పరంగా ఈ ముఖ్యమైనటువంటి నియమాలు పాటిస్తూ పూజ చేసుకున్నట్లయితే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే మన ధర్మశాస్త్ర గ్రంథాల్లో అనేక విషయాల గురించి చెప్పడం జరిగింది. వాటిల్లో స్వప్నాలకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. అసలు కళలు అనేవి నిజంగా జరుగుతాయా అని చాలా మందికి సందేహం ఉంటుంది. అయితే ఈ కళలను గురించి మనకి ఆత్రేయుడు అనే మహర్షి ఒక శాస్త్రం రాశాడు. స్వప్న శాస్త్రం అని పేరు. మనకి అష్టాదశ పురాణాల్లో పద్మ పురాణంలో కూడా కళల గురించి చెప్పారు. ఎవరికైనా పసితనంలో వచ్చే కళలు గత జన్మల అనుభవం అని, వృద్ధాప్యంలో వచ్చే కళలు తర్వాతి జన్మల అనుభవం అని, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కళలు మధ్య వయసులో వచ్చే కళలు ఈ జన్మకు సంబంధించిన విషయాలని పద్మ పురాణంలోనే చెప్పారు. కాబట్టి కళలకు ఒక శాస్త్ర ప్రమాణం ఉంది. బృహస్పతి అయితే స్వప్నాధ్యాయం అని ఒక అధ్యాయం రచించాడు. శకునాలు, స్వప్నాలు, జ్యోతిష సంబంధమైన విషయాలు, వీటితో బృహస్పతి 60,000 శ్లోకాలు రాశాడు. వాటిలో 2,000 శ్లోకాలు కళల గురించే ఉన్నాయి. అసలు కళ ఎప్పుడు వస్తే ఫలితం ఎన్ని రోజుల్లో వస్తుందనేది కూడా మనకి దేవగురువైన బృహస్పతి సంహిత అని ఒక గ్రంథంలో చెప్పాడు. ఎవరికైనా సరే నిద్రపోయిన తర్వాత మొదటి జాములో కళ వస్తే ఆ కళ సంవత్సరంలోపు జరిగే అవకాశం ఉంటుంది. రెండో జాములో కళ వస్తే 8 నెలల్లో జరుగుతుంది. మూడో జాములో వస్తే 3 నెలల్లో జరుగుతుంది. 4గో జాములో వస్తే నెల రోజుల్లో ఆ కళ ఫలిస్తుంది. అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి ముందు అరుణోదయ కాలం అని వస్తుంది. సూర్యుడు కనిపించడానికి ముందు ఎర్రగా అరుణుడు వస్తాడు, అరుణోదయ కాలం అంటారు. ఆ సమయంలో వచ్చే కళ అయితే 10 రోజుల్లోనే జరుగుతుందని బృహస్పతి చెప్పాడు. దీనికి సంబంధించి ప్రమాణం కూడా ఉంది. ఆయన ఏం చెప్పాడంటే ద్వితీయేచ అష్టభిర్మాసై అంటే రెండో జాములో వచ్చే కళ 8 నెలల్లో నెరవేరుతుంది. త్రిభిర్మాసై త్రియామికం అంటే అర్థం ఏంటంటే మూడో జాములో వచ్చే కళ 3 నెలల్లో నెరవేరుతుంది. చాతుర్థే యామికే స్వప్నే అంటే 4గో జాములో వచ్చే కళ నెల రోజుల్లో నెరవేరుతుందని చాతుర్థే యామికే స్వప్నే మాసే నైకే ఫలం లభేత్ అని బృహస్పతి చెప్పాడు. అరుణోదయ వేళాయాం దశాహేన ఫలం లభేత్ అరుణోదయ కాలంలో సూర్యోదయానికి ముందు వచ్చే కళ 10 రోజుల్లోనే నెరవేరుతుంది. అయితే ఆ కళ ఎలాంటి కళ అయి ఉండాలి? వాత కఫ శ్లేష్మ దోషాలతో ఉన్న కళ నెరవేరదు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వచ్చే కళ నెరవేరదు. అలాగే మనం పగలంతా కూడా ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఏదైనా ఒక వస్తువుని చూస్తూ ఉన్నట్లయితే అది రాత్రికి కళ్ళలోకి వస్తే కూడా ఆ కళ నెరవేరదని బృహస్పతి చెప్పాడు. అయితే కళలు కొన్ని కనిపిస్తే చాలా మంచిది. అది కూడా మనకి పద్మ పురాణంలో బృహస్పతి రాసిన స్వప్నాధ్యాయంలో చెప్పారు. ఎవరికైనా ఏనుగు గాని, గుర్రం గాని, బంగారం గాని, ఎద్దు గాని, ఆవు గాని కళలో కనిపిస్తే బృహస్పతి ఏం చెప్పాడంటే కుటుంబం తస్య వర్ధతే అని దేవగురు బృహస్పతి చెప్పాడు. అంటే ఎవరికైనా కళలో ఏనుగు, గుర్రం, బంగారం, ఎద్దు, ఆవు ఏవి కనిపించినా వాళ్ళ కుటుంబం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. కళలో నది గాని, సముద్రం గాని కనిపిస్తే చాలా మంచిది. చాలా మంది కళలో నీళ్లు వచ్చినాయని భయపడతారు, నది వచ్చింది, సముద్రం వచ్చిందని భయపడతారు. కళలో నది గాని, సముద్రం గాని కనిపిస్తే చాలా మంచిది, ధనలాభం కలుగుతుంది. గ్రహాలు, నక్షత్రాలు, సూర్య చంద్రులు కళలో చూసినట్టు కనిపించినా కూడా చాలా మంచిది. పర్వతాలు ఎక్కుతున్నట్టు, చెట్లు ఎక్కుతున్నట్లు, దేవాలయం మెట్లు ఎక్కుతున్నట్టు కళలో కనిపిస్తే చాలా మంచిది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే కళలో తెల్లటి వస్త్రాలు కనిపిస్తే కూడా చాలా మంచిది, ధనలాభానికి సంకేతం. చందనం కళ్ళలో కనిపిస్తే కూడా చాలా మంచిది, ధనలాభం కలుగుతుంది. అలాగే కొంతమందికి పీడకలలు వస్తూ ఉంటాయి. మరి పీడకలలు వచ్చే వాళ్ళు ఏం చేయాలండి అంటే రాత్రిపూట గోవింద నామస్మరణ చేసి నిద్రించాలి, అప్పుడు పీడకళ్ళు రావు. బాగా తరచుగా పీడకళ్ళు వచ్చే వాళ్ళు మాత్రం గజేంద్ర మోక్షం ఘట్టం ఉంటుంది భాగవతంలో. ఆ గజేంద్ర మోక్షాన్ని చదవటం కానీ వినటం కానీ చేసి పడుకుంటే అసలు పీడకళ్ళు రావు. అలాగే నిద్రపోయే ముందు అందరూ కూడా ఒక శ్లోకం చదువుకుంటారు. ఆ శ్లోకం చదువుకొని నిద్రించినా కూడా ఎవరికీ పీడకలలు రావు. రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనేయ పటే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి అని మనకు శ్లోకం చెప్పారు. అంటే వీళ్ళని స్మరించుకొని పడుకుంటే పీడకళ్ళు రావు అన్నారు. ఎవరండి వీళ్ళు? రామం అంటే శ్రీరామచంద్రమూర్తి, స్కందం స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, హనుమంతం అంటే ఆంజనేయ స్వామి,
వైనతేయం, వైనతేయం అంటే వినతాదేవి కుమారుడు, అంటే ఎవరు? గరుత్మంతుడు. వృకోదరం, వృకోదరుడు అంటే ఎవరు? పెద్ద ఉదరం, పెద్ద పొట్ట కలిగిన వాడు భీముడు. అంటే రాముడిని, స్కందుడిని, హనుమంతుడిని, గరుత్మంతుడిని, భీముడిని, ఈ ఐదుగురిని స్మరించుకోండి. రామం, స్కందం, హనుమంతం, వైనతేయం, వృకోదరం. శయనేయ పటే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. వీళ్ళ ఐదుగురిని స్మరించుకొని పడుకుంటే పీడకళ్ళు రావు, చెడ్డ కళ్ళు రావు అని ఈ శ్లోకం మనకు చెప్పారు. కాబట్టి మన ఆచార వ్యవహారాలలో, పూజా విధి విధానంలో మడి వస్త్రాలను పాటించండి. అలాగే ఎన్ని పూజలు చేసినా కూడా ఒక్కొక్కసారి దుస్వప్నాలు వచ్చినట్లయితే గోవింద నామస్మరణ చేసుకోండి, గజేంద్ర మోక్షం వినండి, ఈ శ్లోకం చదువుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పురాణాలలో ఉన్న రహస్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? సంప్రదాయాల వెనుక ఉన్నటువంటి సైన్స్, వైజ్ఞానిక విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆధ్యాత్మిక విషయాలు, పౌరాణిక రహస్యాలు, సంప్రదాయాల్లో ఉన్న వైజ్ఞానిక రహస్యాలు, వీటి గురించి తెలుసుకోవాలన్నా, పండుగల సందర్భంగా పర్వదినాల్లో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.